జాబ్ మేళాలు ఎన్నో జరుగుతుంటాయి. అయితే ఫాదర్స్ డే సందర్భంగా తన తండ్రి పేరుతో ఏర్పాటు చేసిన ఎస్వి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 60కి పైగా కంపెనీలతో డాక్టర్ టిఎన్ఆర్ పేరుతో మెగా జాబ్ మేళా నిర్వహించి నరసింహారావు తన తండ్రికి నిజమైన నివాళి అర్పించారని ప్రముఖ పారిశ్రామికవేత్త టీవీఎస్ కంపెనీ డిస్ట్రిబ్యూటర్ కంది రవిశంకర్ అన్నారు. ఎస్వి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉద్యోగ్ ఆధార్ సహకారంతో ఆదివారం ఒంగోలులోని రామచంద్ర మిషన్ వద్ద ఏర్పాటు చేసిన డాక్టర్ టిఎన్ఆర్ మెగా జాబ్ మేళాను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కంది రవిశంకర్ మాట్లాడుతూ నరసింహారావు ఎంతో ఉన్నత ఆశయంతో నేటి యువతకు ఉద్యోగం ఎంతో అవసరమని, అటువంటి ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలను ఒక దగ్గర చేర్చి యువతకు మంచి మేలు చేస్తున్నారన్నారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మంచి కంపెనీలు ఈ జాబ్ మేళాలో భాగస్వామ్యం అయ్యాయని, దాదాపు 60కి పైగా కంపెనీలు ఈ మేళాలో పాల్గొంటున్నాయన్నారు. జాబ్ మేళా నిర్వాహకులు నరసింహారావు మాట్లాడుతూ తన తండ్రి పేరుతో ఫాదర్స్ డే సందర్భంగా ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నానని చెప్పారు. జాబ్ మేళాకు సంబంధించి విస్తృతంగా ఏర్పాట్లు చేశామన్నారు. అభ్యర్థులకు, కంపెనీల ప్రతినిధులకు కావలసిన అన్ని సౌకర్యాలు కల్పించామని తెలిపారు. యువత నుంచి మంచి స్పందన లభించిందని, పెద్ద సంఖ్యలో యువత జాబ్ మేళాలో పాల్గొన్నారని చెప్పారు. నాన్న నన్నెప్పుడూ వెంటాడే ఎమోషన్, నవ్వు లేకుండా నాన్న మొహం ఎలా ఉంటుందో నాకు ఇప్పటి వరకు తెలీదు. ఏ కష్టం ఎదురొచ్చినా, కన్నీళ్లు ఎదిరించినా, ఆనందం అనే ఉయ్యాలలో నన్ను పెంచిన నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. నేనే దారిలో వెళ్ళినా, ఏ అడ్డు నన్నాపినా, నీ వెంట నేనున్నానని నన్ను నడిపించిన నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. ఏ తప్పునే చేసినా, తప్పటడుగులే వేసినా, ఓ చిన్ని చిరునవ్వుతోనే నన్ను మన్నించిన నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. ఏ ఊసునే చెప్పినా, ఏ పాటనే పాడినా, భలే ఉంది మళ్ళీ పాడరా అని మురిసిపోయిన నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో ప్రతీక్షణం. ఈ అందమైన రంగులలో నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో వందనం. ఈ పాటతో, ఈ పాటతో, ఈ పాటతో. మా నాన్న ఇప్పుడు నాతోనే ఉండాలి. నలుగురిలో నిన్ను రాజుగా చూస్తాడు రా నాన్న, చేయబట్టి నీతో నీ వెన్నంటే ఉంటాడు రా నాన్న. మోయలేని భారం మోసి కాపు కాస్తాడు రా నాన్న, చేయలేని కష్టం చేసి కడుపు నింపుతాడు రా నాన్న. నాన్న 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 నీ రుణము తీర్చలేము నాన్న, ఎన్ని జన్మల ఎత్తినా గాని నీతోనే ఉంటాను నాన్న. నాన్న 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 నీ రుణము తీర్చలేము నాన్న, ఎన్ని జన్మల ఎత్తినా గాని నీతోనే ఉంటాను నాన్న. తాను చిరిగిన బట్టలు వేసుకొని మంచి బట్టలు కొంటాడు రా నాన్న, ఎంజి నీళ్ళే తాగేసి మంచి పువ్వనే పెడతాడు రా నాన్న. నా చిన్నతనములో నేను బడికి వెళ్ళడానికి పెరిగి పెద్ద అయినా
కాలేజు చదువు చదవడానికి తాను చెమటనే సిందించి రెక్కల కష్టమే చేస్తాడు. నా కాళ్ళ మీద నేను నిలబడేంత వరకు కంటి నిండా నిద్ర పట్టాడు. నానా 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 నీ రుణము తీర్చలేను నాన్నా, ఎన్ని జన్మల ఎత్తినా గాని నీతోనే ఉంటాను నాన్నా. నానా 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 నీ రుణము తీర్చలేను నాన్నా, ఎన్ని జన్మల ఎత్తినా గాని నీతోనే ఉంటాను నాన్నా. నరసింహరావు గారు 97 నుంచి ఆయన అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు, అంత సర్వీస్ కార్యక్రమం. ఈరోజు ఈ మెగా మేళ అనేది ఇప్పుడు చాలా నీడ్ అండి. అందరికీ బాగా పిల్లలకి ప్రతి ఒక్కరికి జాబ్స్ కానీ దీని గురించి కానీ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ రాబోయే రోజుల్లో జాబ్స్ విషయంలో ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు ఉన్న పిల్లలు అందరూ ఉద్యోగం చేస్తున్నారు, ఆడ మగ అంతా. ఎందుకంటే అందరూ చేస్తేనే మనకి ప్రతి ఇంట్లో ఈరోజు గడిచిద్ది. అలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి దగ్గరగా పెట్టి నరసింహరావు గారు ఈ జాబ్ మేళా పెట్టినందుకు ఈరోజు 60 కంపెనీలు వచ్చి ఇంత పెద్ద జాబ్ మేళా అనేది నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను చూసి ఇవన్నీ మంచి కంపెనీలు వచ్చినాయి. నెక్స్ట్ ఫ్యూచర్లో మనకు బాగా అవసరమైన నీడ్ అయిన కంపెనీలు వచ్చింది. అది కూడా కాకుండా స్పేసిస్గా ఇచ్చి ప్రతి ఒక్కళ్ళు కూర్చొని డిస్కస్ చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఇచ్చారు. ఏదో ఒక చిన్న కళ్యాణ మండపంలో పెట్టకుండా అవన్నీ బాగా డిస్టర్బెన్స్ అయిపోయి పక్కన వాళ్ళకి అర్థం కాకుండా చాలా ఇబ్బందులు జరుగుతాయి. ఈరోజు ఇన్ని రకాలుగా అన్ని రూమ్స్లో కానీ బయట కానీ అన్నీ పెట్టారు. ప్రతి ఒక్కళ్ళకి మంచి జరిగిద్ది. ఈరోజు వచ్చేటప్పటికి ఒక జీతాలు కూడా బాగా హైక్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఎంప్లాయీస్కి అందరూ ఉపయోగించుకోవాలి. ప్రతి ఒక్క స్టూడెంట్ అనేది డెడికేట్గా మనం ఉండాలి. మనం రాగానే జరంగానే ఎవరు పెద్దోళ్ళు ఎవరు ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ స్టెప్ నుంచే ఎక్కాలి. అది ఎక్కినప్పుడే వాళ్ళకి అయితే కానీ 10వ స్టెప్ నుంచి శాలరీ కావాలనుకోవడం కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కరు ఆలోచించుకొని మంచి కంపెనీలుగా ఎన్నుకొని మనం డెడికేట్గా ఉండి మనం కంటిన్యూ అవ్వాలి. ఈరోజు ఇది తీసుకొని రేపు మానేసి అని కాకుండా ప్రతి ఒక్కరు ఆలోచన విధానం అనేది మనం ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం ఆలోచించుకోవాలి. మంచి కంపెనీ చూసుకొని మీకు అనుకూలమైన కంపెనీ చూసుకొని దాంట్లో జాయిన్ అవ్వడం అనేది మంచిది. ఇలాంటి ఆపర్చునిటీ ఇచ్చినందుకు నరసింహరావు గారికి అందరి తరఫున, స్టూడెంట్స్ తరఫున, ప్రతి ఒక్కరి తరఫున ఇలాంటి సర్వీస్ చేస్తున్నందుకు, ఆయన చేసే మంచి పనులకి ప్రతి ఒక్కరికి మా ఎప్పుడు సహకారం ఉండిద్దని ఇంకొకసారి నరసింహరావు గారికి థ్యాంక్స్ చెప్తూ వచ్చిన మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు. ఈ ఒంగోలులో డాక్టర్ టిఎన్ఆర్ మెగా జాబ్ మేళాను స్టూడెంట్స్కి ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా మా నాన్నగారి పేరిట స్థాపించిన ఎస్వి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో యువతీ యువకులకు జాబు లేని నిరుద్యోగులకు మనం కూడా ఎంతో కొంత సాయం చేయాలనే ఉద్దేశంతో ఉద్యోగ్ ఆధార్ వారి సహకారంతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి చాలామంది ఇప్పటికే దాదాపుగా 250 మంది అప్లికేషన్ పెట్టడం జరిగింది. ఇక్కడికి వచ్చిన ప్రతి హెచ్ఆర్స్కు, స్టూడెంట్స్కు నా యొక్క కృతజ్ఞతలు. ఈ యొక్క అరేంజ్మెంట్స్ చేసిన నా మిత్రులకు కూడా నా శుభాభినందనలు. రవిశంకర్ గారిని ప్రత్యేకంగా ఆహ్వానించింది ఎందుకంటే రవిశంకర్ గారు టీవీఎస్ షోరూమ్ అధినేత. మరియు ఏ కొత్త బిజినెస్ని ఒంగోలుకి పరిచయం చేయాలన్నా కానీ ఆయన తర్వాతే అని చెప్పేసి ఆయనకు ఒక బ్రాండ్ మార్కు, కష్టపడి ఎదిగే మనస్తత్వం, చిన్న స్థాయి నుంచి ఈ రోజున బిగ్ ఇండస్ట్రియల్గా ఉన్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. రవిశంకర్ గారు ఎంతోమందికి యువతకు స్ఫూర్తిగా ఉన్నారు. ఆయన ఎన్నో ఉద్యోగ అవకాశాలను కల్పించారు తన యొక్క సంస్థలో. అలాంటి స్ఫూర్తి వాళ్ళు ఇక్కడికి వస్తేనే బాగా ఇది ఉంటుందని చెప్పేసి మేము అనుకొని రవిశంకర్ గారిని ఆహ్వానించడం జరిగింది. రవిశంకర్ గారు ఇక్కడికి వచ్చినందుకు రవిశంకర్ గారికి నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి అన్ని సదుపాయాలు మేము అరేంజ్ చేయడం జరిగింది. టిఫిన్ దగ్గర నుంచి, లంచ్ దగ్గర నుంచి, మధ్యలో కూల్ డ్రింక్స్ కానీ అన్ని సదుపాయాలు, వసతులు అరేంజ్ చేయడం జరిగింది. వాష్రూమ్స్ కానీ అన్ని కార్పొరేట్ ఫెసిలిటీస్లో మేము చేయడం జరిగింది. మీరు హ్యాపీగా హెచ్ఆర్స్, మీకు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో హెచ్ఆర్స్ వాళ్ళ యొక్క దీంతో మీరు కోఆర్డినేషన్తో మంచి జాబ్స్ని సంపాదించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. ఈ ఆఫర్స్ వచ్చిన వాళ్ళకి ఈరోజే ఆఫర్ లెటర్స్ హెచ్ఆర్స్ ఇస్తారని చెప్పడం జరిగింది.
వాళ్ళకి నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అన్నారు.